హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ చెక్కలు ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ చెక్కలు సాయంత్రము స్నాక్స్కి కానీ పిల్లలు బాక్స్కి కానీ ఎట్లయినా కూడా కమ్మని రుచికరమైన చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పచ్చెనగపప్పు 1 గంట నానబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండి జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, ఇంట్లో తయారు చేసిన ప్యూర్ నెయ్యి 1 స్పూను. దీని ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని పచ్చెనగపప్పు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెం పోసుకొని పిండి కలుపుకోవాలి. హాట్ వాటర్ కాబట్టి ఫస్ట్ స్పూన్ పెట్టి కలిపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకొని తాకితే స్టిక్ అవ్వకుండా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్స్ చుట్టుకోవాలి. ఇలా మొత్తం చిన్న బాల్స్ రెడీ చేసుకొని ఇప్పుడు పూరీ ప్లస్ తోటి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్లస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్యారీ బ్యాగ్ కవరు శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న లడ్డు తీసుకొని ఇక్కడ పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పేపర్ మీద ఇలా మొత్తం వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని 1 బై 1 వేసేసుకోవాలి. మంట అంతా హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని 1 బై 1 వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అవి బాగా వేగినాయో లేవో తెలియాలంటే ఇలా ఆయిల్ అంతా బుడగలు తగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత 1 నిమిషం ఉండి మళ్ళీ వేసుకోవాలి. కొంచెం అప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిద్ది. మిగిలినవి కూడా 1 నిమిషం ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలినవి కూడా అలా వేసేసుకోవాలి. పూరీ ప్లస్ తోటి ఇలా ప్రెస్ చేసేటప్పుడు నేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేదు దీని కవర్ మీద. ఎందుకంటే పిండి కేవలం మనం కలుపుకునే విధానాన్ని బట్టే ఉండిద్ది. పిండి స్టిక్ అవ్వకుండా ఇలా బాగా కలుపుకుంటే బాగా వస్తాయి చెక్కలు. వేడి చెక్కలు రెడీ. ఈ చెక్కల్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే కమ్మగా 1 మంత్ నిల్వ ఉంటాయి. కమ్మని హెల్దీ అయిన చెక్కల రెసిపీ. ఈ బీట్రూట్ చెక్కలు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని